హలో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క సెకండ్. ఈ వీడియోలో నేను కొంచెం చేంజెస్ అయితే చేస్తాను. ఆబ్వియస్లీ ఇది వాళ్ళు ఆడిన గేమ్ కాకుండా నేను కొంచెం మన నేటివిటీకి ఇండియాకి తగ్గట్టు ఉండేటట్టు సినిమాలతోటి గేమ్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఆడిన అసలైన గేమ్ అయితే కాదు, నేను ఫన్నీగా చేంజ్ చేస్తాను. ఐ హోప్ దట్స్ క్లియర్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇందాక నేను చెప్పాను కదా ఏమని, మీమ్స్ ఫస్ట్ రౌండ్ అని ఇచ్చి పడేస్తా, అందుకే మీరు ఇచ్చి పడేస్తారని మార్చేసా. మరి మారిస్తే ఏమైంది చెప్పు. అదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు. ఏదో తిక్కలు చేస్తుంటాడు, ఏదో ఒక తిక్క టాస్క్ తీసుకొస్తాడు. ఇప్పుడు తిక్క టాస్క్ ఏం కాదురా, మరి ఏంటో చెప్పు. అయితే చెప్పు దాని చెప్పు, మాకు తెలియాలి కదా. చెప్పు. ఉండండిరా చెప్తాడు అని మీరే భయపెట్టాడు. చెప్పు జీన్, వాట్ ఈస్ ద రౌండ్. చెప్పు రౌండ్ ఏంటి. ఇప్పుడు నేను తెలుగు సినిమా డైలాగులు చూపిస్తా. ఆ డైలాగులో ఏ సినిమా కూడా నేనే చెప్తా. అది జస్ట్ కరెక్టా కాదా అని చెప్పాలంటే చాలా ఈజీ. ఈజీ అంట. నేను ఏదో బొక్క పెట్టుంటావా, నాకు తెలుసులే. లేదరా, అంతే. చూసారా నా మీద ఎలాంటి నిందలు వేస్తున్నారో. లేదు, నేను జస్ట్ చూపిస్తాను, ఎస్ నో చెప్పండి. అది కూడా మీరు నోట్తో చెప్పాల్సిన అవసరం లేదు. మీ పక్కన కార్డ్ బోర్డ్స్ పెట్టున్నాము, దాంట్లో ఇంటూ ఆర్ 0 ఉంటుంది. సో ఆ ఇంటూ ఆర్ 0 నా ఎస్ అయితే 0, లేదంటే ఇంటూ చూపించండి, అంతే. ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళే ఈ రౌండ్లో గెలిచినట్టు లెక్క. ఓకే, వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సరే అయితే కమాన్ లెట్స్ గో. ఇదిగో మా గ్రూప్లో ఆయనకి 148 ఉన్నాడు, మేమే గెలిచాం. ఇంకా ఇక్కడ 148 మీతో తిరిగిన తర్వాత అది 1.48 ఏంటిది. చూడు, మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఆన్సర్ లేదు వేద్దాం, అంతే కదా. ఓకే లెట్స్ స్టార్ట్. ఇంకా ఫస్ట్ డైలాగ్. రే నాకు తెలుసు, ఇది దేంట్లో చాలా ఫేమస్. అందరూ తెలుసులేదు, దాంట్లో ఏముంది అని. ఓకే మేము రెడీగా ఉన్నాం, మా అందరికి బాగా తెలిసింది. ఇంత ఈజీ అని కదా ఈ రౌండ్. ఓకే ఐమ్ రెడీ. సరే, రెడీ అయ్యే ముందు అందరూ ప్రామిస్ చేయండి రా, ఎవరు చీటింగ్ చేయమని చెప్పేసి. సరేనా, అర్థమైంది కదా. ఎవరు చీటింగ్ అంట, నేను అట్లాంటి ప్రామిస్ ఏం చేయను. ఓకే ఇప్పుడు చెప్తున్నా. ఈ డైలాగ్ పోకిరి సినిమాలో అది. అరే అందరూ కరెక్ట్ అనే చెప్పారా? ఇంత ఫాస్ట్గా చెప్పారు కదా, నాట్ ఉంటుంది మరి మహేష్ బాబు తోటి. ఓకే జై బాబు. ఓకే అందరు కరెక్ట్గా చెప్పారు కాబట్టి అందరికి మైన్స్. అందరికి పాయింట్స్. గుడ్. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకేనా, రెడీగా ఉండండి. మీరు అందరు మమ్మల్ని కాపీ కొడుతున్నారా ముందు. సరే అయితే సెకండ్ దానికి రెడీగా ఉండండి. జాగ్రత్తగా చూపించు, ఇంత దూరం కనపడడం నా తప్ప. నువ్వు వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చుంటే కనపడడం లేదంటే ఇగో చూడండి. మా నాన్న దృష్టిలో బాగుంటే నాకు ఎందుకు తేడా కొడుతుందిరా. నాకు సార్జెంట్ కింగ్కి ఇప్పుడు కొంచెం తేడా కొడుతుంది, మా ఇద్దరికి తెలియదు ఈ డైలాగ్ దేంట్లో. ఓకే సో ఈ డైలాగ్ సన్ ఆఫ్ సత్యమూర్తిలోది. వీళ్ళిద్దరు మనల్ని చూసుకుంటున్నారు. మాకు ఆన్సర్ తెలుసు, మేమని చీట్ చేయాల్సిన అవసరం లేదు. కమాన్, మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. సరే కాదు, అవును, కాదు. ఓకే 2 కాదు 1 అవును. సో ఇంతకు మనమే కదా కరెక్ట్. సో ఇది సన్ ఆఫ్ సత్యమూర్తి, అది కరెక్ట్. అలా ఉంటుంది మరి. ఏమనుకుంటున్నారు అయితే, లాస్ట్ బెంచర్స్ తగ్గేదేవా? ఇది చాలా అన్యాయం అండి. వీళ్ళిద్దరు ఎంతసేపటికి ఎప్పుడు చూసిన 24 గంటల సినిమానే చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంటుంది. నేను ఆ బుక్స్ చదువుకుంటా ఉండేవాడిని, నాకు ఎలా తెలుస్తుందండి. సినిమా చూడడం మా సమస్య కాదండి. మరి మీరు చూడకపోతే మాదే ప్రాబ్లమ్. వీళ్ళు గొడవకు వచ్చేటట్టున్నారు, వీళ్ళు గొడవలు పడుతున్నారు. మా తోటి గొడవలు లేదు, ఏం లేదు. ఇది మా ఎక్స్పర్టైజ్. మరి మామూలు గొడవ మరి మనతోటి ఏంటి గొడవ పడ్డానికి వస్తారా? నువ్వు ఎగిరిదాన్ని నీకు రప్ప ఇదిగో తీసుకురా తప్ప రప్ప మాకు కూడా వచ్చింది. సర్లే రే గొడవ. నెక్స్ట్ దాకా కొట్టుకుంటున్నారు ఇప్పుడే. ఓకే సో వాళ్ళకి 1 పాయింట్. జిమ్మి రంజంగుకి ఇద్దరా. నేను చాలా సినిమాలు చూసిన కానీ నాకు గుర్తు రాలేదు. ఇట్స్ ఓకే, మీకు ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ డైలాగ్ వెళ్ళిపోదాం, లెట్స్ గో. అది ఇట్లాంటి ఇండస్ట్రీ హిట్ డైలాగులు అంతా పెట్టాలి. సరే చూసారు కదా, ఎందుకు చెప్పండి. నాకు కూడా తెలుసురా ఇది, అందరికి తెలుసు ఈ డైలాగ్, అదేంటలేదు. సరే ఈ డైలాగు ఛత్రపతిలోది. యస్ కరెక్ట్. అది అందరూ ఒకటే ఎత్తేసుడు. మరి నేను అదే కదా చెప్పింది, ఇండస్ట్రీ హిట్ మాకు కూడా తెలుసు, ఎంత చదువుకునే వాళ్ళకి కూడా తెలుసు ఇది కరెక్ట్. అదే కదా చెప్పింది. పర్లేదురా, మీ అందరు బాగానే చెప్తున్నారు ఏదో. ఓకే
ఏందైతే కలద్దలంతా చదువుకొని వచ్చి అనుకుంటా. కరెక్ట్ రా, ఇది మాత్రం కరెక్ట్. మనందరం కలద్దలు చదువుకోవడం కన్నా ఫస్ట్ తీసి వచ్చినాయి. సో ఇప్పుడు ఇది చెప్పండి. నాకు తెలిసి మన జనరేషన్ మూవీ. ఓకే ఓకే కమాన్. వాళ్ళ జనరేషన్ అంటున్నారు, మనం మధ్యలో పడదాము. ఏదనిపిస్తే అది మధ్యలో పడదాం. నీకు తెలుసా? నాకు ఐడియా ఉంది ఈ సినిమా. నీకు తెలుసు కదా మన జనరేషన్ సినిమా. నాకైతే ఐడియా ఉంది. సరే, ఇంద్రా సినిమా. ఓకే, ఇంద్రా భలే మార్చాడు కదా. ఇప్పుడు నాకు ప్లేట్ తిప్పడం మాత్రమే చూసా, ఇప్పుడే కార్డ్బోర్డ్ తిప్పడం చూస్తున్నా. ఇదే నా ఆన్సర్. కాదు కాదు, ఇది ఇంద్రా సినిమా కాదు. వాడు నన్ను కాపీ కొట్టాడు, నా సంబంధం లేదు. ఆయన వాడు ఇటు తిప్పాడు, మేము ఒప్పుకోము. లేదు, నేను నార్మల్గానే పెట్టాను. సరే సరే చెప్పు, ఇంటికి నేను ఇంటూనా ఓనా? ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా, ఇంకో ఓనా ఇంటూనా? ఒక ఓ 2 ఇంటూస్. ఓకే, ఓ ఇస్ కరెక్ట్. ఇది ఇంద్రా సినిమాలో అంటే నేను రాంగా రైటా? అవునా, మీరు ఓడిపోయారు. సారీ, నేనేం చేశాను? నాకేం సంబంధం? నిన్ను చీటింగ్ చేయమని నీ వాళ్ళే నాకు తెలుసు. నా జనరేషన్ నీ జనరేషన్ అన్నవు తప్పు చెప్పావు. ఇందుకే చీటింగ్ చేయకూడదు గైస్. ఏనండి, ఎగ్జామ్లో చీటింగ్ చేయదు. చీటింగ్ కాదు, అడవాలి మాకు. హలో, నా తప్పు కాదు, నాకు వచ్చింది నేను చెప్పాను. అందుకేరా నాకు చెప్పాను కదా, నాకు తెలుసని. మీతో పాటే కదా నేను కూడా సినిమాలు చూసింది. ఓకే ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం ఇప్పుడు. దీన్ని మాత్రం నన్ను చూసి కాపీ కొట్టద్దు, నాకు వస్తే అసలు తెలియదు. చెయ్యా, ఇది చెప్పండి రా. ఇది సింహాద్రి సినిమా. జోక్. ఇది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసురా. ఇది మాత్రం ఇందాక కూడా తెలుసనే రాంగ్ చెప్పాను. ఇది నాకు కూడా తెలుసు. ఇది పెట్టి ఐకానిక్ సినిమా కదా, ఇది తెలుసు. ఇంత ఈజీ ఇది కాదు. ఇదిగో ఎవరికి చూపించను, నేను దాచి పెట్టుకొని చూపిస్తున్నా. ఓకే, ఏమంటావు అయితే? ఓకే, లెట్స్ గో. మేమైతే ఇదిగో మా ఆన్సర్ చూపిస్తున్నాం. కాదు కాదు, అందరూ ఒకటే పెట్టారా? ఓకే, దాచి పెట్టుకొని పడుతున్నారు అనమాట. పక్కన వాళ్ళు వెనకాల చూడండి, ఇటీరా జాగ్రత్తగా దాచి పెట్టుకొని చూపిస్తాం. మా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఈస్ కాదు. కరెక్ట్. ఏ అందరం కరెక్ట్గా చెప్తాము. ఏ ట్రూ. గుడ్ గుడ్ గుడ్. సో ఓకే, ఇంకా తొందరగా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. పదా కరెక్టే. ఓకే, లెట్స్ గో గైస్. ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్. రెడీగా ఉన్నారు కదా అందరూ? చూపిస్తాను. చూస్తున్నారా? అందరూ కనిపిస్తుంది కదా? వెనకాల వాళ్ళకి కనిపిస్తుందా? ఏంది? సింహం అడవిలో. ఇదేదో విన్నట్టుంది, నేషనల్ జియోగ్రఫీనే. సరే, ఇది చిరుతలోనిది. నాకు ఎందుకో కాదనిపిస్తుందిరా. ఇది కాదు. కాదా? నాకేమో అవును అనిపిస్తుంది. ఇది కాదు, చిరుతలేదే. ఇది సింహం ఉంది కదా. కాదు, ఇది చిరుతలేదు కదా. ఇది కాదు. ఎస్, కరెక్ట్, చిరుతలేదు కదా. ఎలా సింహం చిరుతలేదు? సింహం చిరుత ఒకటే దాంట్లో ఉండాల్సిన అవసరం లేదురా. సింహం అయినంత మా చిరుత సినిమాలోనే ఉందని కాదు. అంటే తెలియదులేరా. ఎక్స్క్యూజ్ మీ, మేమేం చెప్పలేదండి. ఇంకా మేమేం చెప్పలేదు. అరే నువ్వు చెప్పావు, నేను చూశాను కూడా. గమ్ముగుండు. కాదు మేము చెప్పలేదు. మాకు ఇంకో ఛాన్స్ కావాలి. అని అన్యాయం జరిగింది మాకు. అరే ఓడిపోయిందిరా, నేను ఎందుకులే గమ్ముగుండరు. ఇది ఆరెంజ్ సినిమాలోది. ఆరెంజ్ సినిమానా? సరేలే, ఏదో ఒకటి. సరే రైట్ రా, చెప్పాను కదరా, నాకు తెలుసు ఇది మాత్రం. సరే, నెక్స్ట్ దానికి వెళ్దాం పదండి. ఇంకా కొట్టుకోకూడదు మీరందరూ. ఓకే, సరే కరెక్ట్ చెప్తానో లేదో. మీ నెక్స్ట్ డైలాగ్ ఇదిగోండి. చూడండి, బాగా చూడండి. అందరూ కనిపిస్తుంది కదా. మళ్ళీ నాకు కనిపించలేదని కదలేను. ఇది ఏదో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యండి కదరా. నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఇది అన్యాయం జరిగిందండి. అన్యాయం లేదు, బొక్క లేదు. ఇది లెజెండ్ సినిమాలోది. నాకెందుకు అదే అనిపిస్తుందిరా. ఇదిగో మాకందరికీ అదే అనిపిస్తుంది. రాంగ్. లేదు, లెజెండ్ లోదే ఇది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కదా. ఇది లెజెండ్ మన బాలకృష్ణదే కదా. కాదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ప్రాంక్ లేదు, ఏం లేదు. కూర్చో, నువ్వు ఓడిపోయినాక మాత్రం ప్రాంక్ అవ్వదు. కూర్చోండి. లెజెండ్. ఎస్, మేము చెప్తాం. ఇది ఖచ్చితంగా లెజెండ్. కాదు. ఒక నిమిషం నేను చెప్తా. వీరసింహారెడ్డి. నేను చెప్తాను. చెన్నకేశ్వరరెడ్డి కదా. మీ అందరూ ఓడిపోయారు. సరే, ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. ఎవరైతే సినిమా పేరు కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి పాయింట్లు ఇచ్చేస్తా. నేను చెప్తా. వీరసింహారెడ్డి. అరే ఎన్నిసార్లు చెప్తారా కాదు, కూర్చో. ఇంకా నేను చెప్తా. ఒక్క మగాడు. రూలర్. చెప్పండి, ఉన్న సినిమాలన్నీ చెప్పండి, అన్నీ కాకుండా. నాకెందుకు వేయదనిపిస్తుంది? పరమేశ్వర. అరే కాదురా అయ్యా. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంత లాస్ట్ టైం నేను ఆన్సర్ తీసుకోండి. సరే, నేను చెప్తా. సింహం.
ఫైనల్ ఆన్సర్ ఫైనల్ ఆన్సరే కమాన్. ఏమోరా నాకు గుర్తు రావట్లేదు, అదే కరెక్ట్ అయి ఉండొచ్చు అనిపిస్తుంది నాకేమో. నేను ఆన్సర్ చెప్తే మళ్ళీ సింహానేరా, సింహానే. కమాన్, సింహ ఇస్ ఫైనల్. నో, మేము చెప్తాం ఇంకొక ఆన్సర్. ఫైనల్ అని చెప్పారు ఆల్రెడీ, వాళ్ళు చెప్పేశారు. సో ఆర్ఎం వాళ్ళు చెప్పిన సింహ అంతే, లాక్ చేసుకో. ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. కరెక్ట్. వా వా దీని కోసం ఇంత లావాను మీరు అందరూ ఫైట్ చేశారంటే, జిన్ కావాలని మాకు అన్యాయం జరిగిందండి. మాకు అన్యాయం మేము అందరూ చెప్పాము, అది మా ఇష్టము. మీరు చెప్పలేకపోయారు. ఇక్కడ పాఠశాలలు ఏం లేవు, నాకు అందరూ వాడే స్టూడెంట్స్. ఓకే, సో అయినా మీ అందరూ చెప్పలేకపోయారు. అంత మంచి సినిమాని అంత సరే. సో ఇంకా మనకి అయిపోయింది రౌండ్. సో లాస్ట్ స్కోర్స్కి వచ్చేసరికి ఎవరు గెలిచారంటే మేమే కదా గెలిచింది, తెలుసులే. అయ్యో ఇది అన్యాయం అండి. 148 అక్కడ ఉంది మాకు. 148 అండి. నాకు మీరే కాదు అలా తిట్టింది, సరిగ్గా చెప్పలేదని. ఇప్పుడు చూడు ప్లేట్ ఎట్ట మార్చారు. ఓకే ఓకే, కొట్టుకోవద్దు. సో గెలిచింది అయితే మాత్రం చెప్పు, ఎవరు గెలిచారు? మేమే కదా గెలిచింది. ఎస్ కరెక్ట్, గెలిచింది ఆర్ఎం అండ్ జై హోప్ 4 పాయింట్లతోటి. ఎస్ నన్ను తిట్టారు. ఇక్కడ ఏదో నాకు రిగ్గింగ్ జరిగినట్టు అనిపిస్తుంది. రిగ్గింగ్ లేదు, ఏ లేదు, ఏ రిగ్గింగ్ జరిగిందిలే. వావ్, నీ ప్రదర్శనకి నేను ఎక్స్ట్రా మార్కులు అయితే ఇవ్వను. ఓకే, ఏదో ట్రై చేస్తాంలే అట్ట. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో.